మళ్ళీ నువ్వెందుకు తీసుకున్నావు అని అడుగుతారు. అవే నచ్చవురా నాకు. నా 15 ప్రో మ్యాక్స్ ఇస్త్రీ పెట్టి అది తీసుకున్నా. అది ఉన్నందుకే ఇది తీసుకున్నాను. లేదంటే ఇదెందుకు నాకు. చాలామంది 20, 25 కేలో మొబైల్ అంటున్నారు కదా మామ. ఇదివరకులా లేదు మామ. బీజీఎంఐ గేమ్ ఆడేటోళ్ళకి 20,000లోని 30,000 లోపు రావడానికి ఇదివరకులా లేదు. ఇదివరకు ఎట్లా అంటే 700 జీబీ ఒక 1 జీబీ ఉండేది గేము. ఇప్పుడు ఏకంగా ఆండ్రాయిడ్‌లోనేమో 33 జీబీ అంట. మాకు ఐఓఎస్‌లో అయితే ఏంటి మామ 50 జీబీ ప్లస్ ఉంది. 60 జీబీ అయిపోతుంది ఆల్మోస్ట్ ఆల్. ఇప్పుడు ఇంకా మొబైల్ తీసుకోవాలనుకుంటే మటికి మంచి అమౌంట్ దాసుకొని మంచి మొబైల్‌ని తీసుకోండి మామ. ఆండ్రాయిడ్‌లో వచ్చేసేమో మంచిగా 30 ప్లస్సే పెట్టుకోవాల్సొస్తుంది. ఇప్పుడున్న గేములకైతేని 30 ప్లస్ అయ్యాకనే. అంటే ఇంట్లో పేరెంట్స్‌ని ఇబ్బంది పెట్టకండి. మీరు దాచుకునే కొనుక్కోండి తప్పితే గాని తక్కువ మొబైల్‌లో మీరు ఆడలేరు మామ. సాటిస్ఫాక్షన్ అయితే ఉండదు మీకు. మీరు తక్కువ బడ్జెట్‌లో మొబైల్ కొనుక్కుని దాంట్లో బీజీఎంఐ ఆడితే మటికి అస్సలు వేస్ట్ మామ అది. ఎందుకంటే ఇదివరకులా లేదు గేమ్ అనేది. జీబీ చాలా పెరిగిపోయింది. ఓకేనా? డబ్బులు దాచుకునే అమౌంట్ ఉన్నప్పుడే మంచి మొబైల్ కొనుక్కోండి. హాయ్ మామ అందరికీ వెల్కమ్. ఎలా ఉన్నారు అందరూ కూడాని? చాలా రోజుల నుంచి అయితే 17 ప్రో మ్యాక్స్ కోసం లైవ్‌లో చాలా మంది అడుగుతున్నారు మామ. దేంట్లో ఆడుతున్నావు అని కూడా అడుగుతున్నారు. అలాగే 17 ప్రో మ్యాక్స్ అని చెప్తుంటే దీంట్లో పర్ఫార్మెన్స్ ఎలా ఉంది? కెమెరా ఎలా ఉంది? అసలు ఎలాగ ఏంటి అంటున్నారు కదా మామ. ఇది నేనైతే నెల రోజుల నుంచి అయితే యూజ్ చేస్తున్నాను మామ. 30 డేస్ ప్లస్ అయింది నేను యూజ్ చేస్తడం బట్టి. ఇదైతే నేను ఇంతకు ముందు మీకు తెలుసున్నదే. నేనైతే 15 ప్రో మ్యాక్స్ అయితే యూజ్ చేశాను. 15 ప్రో మ్యాక్స్‌కి దీనికి తేడా ఉందంటే ఉంది మామ. చాలా ఉందనమాట. కానీ ఎంత దాకా ఉన్నదనేది చెప్తాను. మీలో ఎవరన్నా 17 ప్రో మ్యాక్స్ తీసుకోవాలి అనుకుంటే కొత్తగా తీసుకోవాలనుకునేటోళ్ళకి పర్లేదు. కానీ 16 ప్రో మ్యాక్స్ పెట్టుకొని తీసుకుందాం అనుకుంటారు చూడండి. వాళ్ళు మాత్రం వద్దు మామ. ఎందుకంటే దీంట్లో కూలింగ్ సిస్టమ్ అన్నాడా? ఓకేనా? ర్యామ్ ఒకటి ఇయ్యి అన్నాడంటాడు. ర్యామ్ ఇయ్యి ఓకే బానే ఉంది. ఇంకోటి కూలింగ్ సిస్టమ్ అనమాట. మెయిన్ గేమర్లు తీసుకొచ్చా లేదా అంటున్నారు కదా! ఒకవేళ గేమ్ ఆడేటోళ్ళు తీసుకోవాలి అనుకుంటే, మీ దగ్గర 15 సీరీస్ కన్నా డౌన్‌లోది ఉంటేనే గాని అంటే 15, 14, 13లో ఉంటాయి చూడండి. వాళ్ళు తీసుకోవాలనుకుంటే తీసుకోండి మామ. ఒక 15 ప్రో మ్యాక్స్ లేదా 14 ప్రో మ్యాక్స్, 13 ప్రో మ్యాక్స్‌లు వాడతారు కదా! వాళ్ళు అప్‌గ్రేడ్ అవ్వాలనుకుంటే అవ్వండి. కానీ 16 ప్రో మ్యాక్స్‌కి దీనికి అంత తేడా లేదు మామ అసలు. ఇంకోటేంటంటే మామ ఇందులో హీట్ అవుతుందా మామ అని చాలా మంది అడుగుతున్నారు కదా! ఆల్రెడీ వీడియోలు కూడా చేశాను వచ్చినప్పుడే. హీట్ అంటే నేను ఏసీలో ఆడుతున్నా కూడా నాకు పక్కనైతే కంపల్సరీ ఫ్యాన్ పెట్టుకోవాల్సొస్తుంది మామ. ఇదిగో ఈ చిన్న ఫ్యాన్ ఉంది కదా! ఇదైతే కంపల్సరీ యూజ్ చేయవలసొస్తుంది మామ ఫ్యాన్ అయితేని. ఏసీ 24లో పెట్టుకొని ఆడుతున్నా కూడా నాకు హీట్ అనేది అవుతుంది. కానీ 15 ప్రో మ్యాక్స్‌తో పోల్చుకుంటే మాత్రం చాలా బెటర్ మామ 15 ప్రో మ్యాక్స్‌తోని. కానీ 16తో ఆడేటోళ్ళని చాలా మందిని చూసాను. దానికి దీనికి అంత ఫరక్ అనిపించలేదు. అసలు తేడానే అనిపించలేదు. ఇంకోటేంటంటే గేమ్ పర్ఫార్మెన్స్ అయితే మట్టికి నెక్స్ట్ లెవెల్ ఉంది మామ. చాలా బావుంది గేమ్ పర్ఫార్మెన్స్ అయితేని. అదే విధంగా గేమ్ ఆడేటప్పుడు ఒక లాగ్ లాంటియి అంటే గేమ్ ప్రాబ్లమ్ ఉంటది మామ. గేమ్‌దే గాని ప్రాబ్లమ్. మన ఫోన్‌దయితే ఏ ప్రాబ్లమ్ లేదు. ఫోనయితే నాకు చాలా పర్ఫార్మెన్స్ వస్తుంది. ఈ ఫోనొచ్చాక క్లచ్‌లు కూడా చూసారు కదా! ఏ రకంగా కొడుతున్నానో హ్యాకేసి ఆడినట్టే ఉంది మామ. నిజం చెప్తున్నాను కదా! అంతలాగుంది. కనెక్షన్ బావుంది. చాలా బావుంది. ఇంకా మిడ్‌లో వచ్చింది 120 ఎఫ్‌పిఎస్. ఇంకా ఈ అప్‌డేట్ వస్తది కదా! రేపో ఎల్లుండో అని. ఆ అప్‌డేట్ వచ్చాక కూడా ఇంకా కొంచెం బెటరే ఉండేటట్టు ఉంది. నాకైతే నచ్చింది మామ 17 ప్రో మాక్స్. నా పాత డివైస్‌తో పోల్చుకుంటే మాత్రం చాలా బెటర్ మామ. చాలా అంటే చాలా బెటర్. 15 ప్రో మాక్స్ డైరెక్ట్ ఇస్త్రీ పెట్టేలాగా ఉండేదనమాట. ఆ ఇస్త్రీ పెట్టిని యూజ్ చేయలేకే 17 ప్రో మాక్స్ మెయిన్ అప్‌గ్రేడ్ అయ్యాను. మీలో ఇంకా ఇప్పటికి 16 ప్రో మాక్స్ గనక తక్కువలో వస్తుందంటే 16 ప్రో మాక్స్‌కి ఎళ్ళిపోవచ్చు బ్లైండ్‌గాని. అసలేం మాట్లాడక్కర్లేదు. ఇప్పటికి తక్కువ వస్తుందంటే ఓ 1,00,000 లోపల వస్తున్నాయి కదా మామ 95,000కి అట్లా. అట్లా వస్తే 16 ప్రో మాక్స్‌కి బ్లైండ్‌గా తీసేసుకోవచ్చు మామ. దీనికి పెట్టాలి అంటే మట్టికి 1,50,000 పెట్టాలి మామ దీనికైతేని. ఈ లోపల తగ్గదు ఇదేమీని. 1 ఇయర్ దాకా తగ్గదు. ఓకేనా. ఇంకోటేంటంటే మామ నెక్స్ట్ ఇయర్ మరి 18 అయితే రాదు అంటున్నారు. అది ఎంతవరకు నిజమో, అబద్ధమో మీరొక్కసారి కామెంట్ సెక్షన్‌లో చెప్పండి. 17 ప్రో మాక్స్ సీరీసు. తర్వాత 18 రాదు. 19 కూడా రాదు. డైరెక్ట్ 20 అంటున్నారనమాట. రూమర్స్ ఇయన్నీని. మరి అది నిజమా? అవుతదా? మీరు కామెంట్ సెక్షన్‌లో కంపల్సరీ చెప్పగలరనుకుంటున్నాను. ఇంకా ఓఎస్ అప్డేట్ వచ్చాక చాలా మందికి కొంచెం కొంచెం ప్రాబ్లమ్స్ ఉన్నాయంటున్నారు. ఒక్కొక్కళ్ళకేమో లాగు, కొంచెం కనెక్షన్ తక్కువుంది అంటారు. నేను ఎందుకంటే 15 ప్రో మాక్స్‌తో ఆడున్నాను కదా మామ నేను. 15 ప్రో మాక్స్‌తో ఆడున్నాను కాబట్టి నాకైతే చాలా బెటర్ అనిపిస్తుంది. కానీ 16 ప్రో మాక్స్ వోళ్ళకి అంత లేదు. ఏమీ అంత మార్చలేదు. ఏం మారిపోలేదు. నాకు సేమ్ పర్ఫార్మెన్సే ఉంది అని అంటున్నారు. 16 ప్రో మాక్స్ చాలా చూసాను నేను చాలా మంది గారిని. దానికి దీనికైతే అస్సలు మారలేదంటున్నారు.
నాకైతే 15 ప్రో మ్యాక్స్‌తో పోల్చుకుంటే మట్టుకు చాలా బెటర్ ఉంది మామ. అది కూలింగ్ థర్మల్ సిస్టమ్ అని ఏదో పెట్టాడు మామ ఈడు. అది ఎందుకు పెట్టాడో కూడా నాకైతే తెలీదు. సేమ్ అదే ఏంటి మామ ఈ ఫ్యాన్ ఎయకుండా ఏసీ 24లో పెట్టుందనుకో, ఈ ఫ్యాన్ ఎయకుండా ఉంటుంటే డైరెక్ట్ గుడ్డిదే అయిపోతుంది ఫోను. అంతకుముందు దానికైతే నేను ఎనకాల ఇది మొబైల్ కూలర్ ఇయ్యి వాడేటోడిని వెనకాల. ఆహ్, 15 ప్రో మ్యాక్స్‌తో ఓకే. కానీ ఇందులో కూలింగ్ సిస్టమ్ పెట్టి ఇంకెందుకు మామ నాకర్థం కాదు. చెప్పండి, మీరే చెప్పండి. ఇంకా కూలింగ్ సిస్టమ్ పెట్టి ఈ మొబైల్‌లోని దేనికిచ్చాడు అంతని? అంత పెట్టి కొంటాం వాడు. దాన్ని ఇంప్రూవ్ చేయడానికి ఆడికి ఏమైందో నాకర్థం కాదు. ఓకేనా? ఇది ఈ పౌచ్ చేసుకొని ఆడుతున్నాను మామ. బాను అంత పెర్ఫార్మెన్స్ బ్రైట్‌నెస్ మట్టికి కంపల్సరీ డౌన్ అవుతుంది. ఏసీ 24లో పెట్టుకుంటే కంపల్సరీ డౌన్ అయితే అవుతుంది. బ్రైట్‌నెస్ అయితేని. చాలా మందికి హీట్ అవుతుందా? బ్రైట్‌నెస్ డౌన్ అవుతుందా? ఎట్లా ఉంది మామ కనెక్షన్ ఎట్లా ఉంది? ప్రాబ్లమ్ 120 ఎఫ్‌పిఎస్ వస్తుంది అంటున్నారు కదా! 120 ఎఫ్‌పిఎస్ అన్‌లాక్ అయిపోతది మామ. అది ఇదివరకు ఏంటంటే నెక్స్ట్ అప్డేట్‌లు ఇచ్చేవాడు. ఈసారి కొంచెం త్వరగానే ఇచ్చాడు. కొంచెం ఒక చిన్న ప్యాచ్ లాంటిది ఎసేసి 120 ఎఫ్‌పిఎస్ ఇచ్చేసాడు. బానే ఉంది నాకైతే కనెక్షన్ ప్రాబ్లమ్ ఏమి లేదు. చాలా మందికి డౌట్‌లున్నాయి కదా! దానికోసమే అన్నమాట ఇది క్లియర్ చేసేది. అంతకు మించి ఏం లేదు. ఇంకా చెయ్యి మామ వీడియో ఒకటి చెయ్యి ఎలా ఉంది? ఏమనిపించింది? అనేసి అడుగుతున్నారు. దానికోసమే చేశాను ఈ వీడియో అయితేని. ఇంకా చాలా మంది అన్నారు కదా మామ! చాలా మందిరు ఏమన్నారంటే రీసెంట్‌గా మామ ఐఫోన్ 17 తీసుకోనా? 17 అదే ఓన్లీ 17 ఉంది కదా మామ ఐఫోన్‌లోని. 17 తీసుకోనా? లేకపోతే ఐక్యూ 15 వస్తుంది కదా! ఐక్యూ తీసుకోనా? లేకపోతే వన్ ప్లస్ 15 వస్తుంది కదా! వన్ ప్లస్ తీసుకోనా? అని చాలా మంది అడుగుతున్నారు కదా! మామ మీరు ఇదివరకు ఇంతకు ముందు గనక యాండ్రాయిడ్ వాడుంటే మట్టికి బ్లైండ్‌గా ఎళ్ళిపోవచ్చు మామ. 15 ఐక్యూ 15కెళ్ళిపోవచ్చు. దాంట్లో ఫీచర్స్ నేను లీక్స్ ఇయ్యి ఉంటాయి కదా! అయి చూసాను మైండ్ పోతుంది మామ. వాడు కూలింగ్ సిస్టమ్ బావుంటది. గేమింగ్ అయితే నెక్స్ట్ లెవెల్ ఉంటది. బీజీఎంఐకైతే ఇంకా ఇద్దరు మంచి దోస్తులనమాట. బీజీఎంఐ ఓడును, ఐక్యూ ఓడు. ఇద్దరు మంచి దోస్తులు. అది పర్ఫార్మెన్స్ నెక్స్ట్ లెవెల్ ఉంటది. ఐక్యూ మొబైల్‌లోని. 15 రాబోతుంది. అది 70,000 65,000 ఉంటదనమాట ఐక్యూ 15. ఇంకోటేంటంటే మామ నేను కెమెరాకి, మళ్ళీ గేమింగ్‌కి ఆల్ రౌండర్ మంచి మొబైల్ కావాలి మామ. అదే బడ్జెట్ అంటున్నారు కదా! దానికోసం వన్ ప్లస్ 15 మామ. నాకైతే చాలా బా నచ్చింది మామ. వన్ ప్లస్ 15 అయితే మటికి ప్రాసెసర్ గాని, ప్రాసెసరు ఐక్యూ 15 వన్ ప్లస్ 15 సేమ్ ప్రాసెసరే. ఓకేనా? కొంచెం కొంచెం డిఫరెన్స్ ఉన్నాయి. మీకు రాబోయే అందరూ చెప్పేస్తారులే అవన్నీ డిఫరెన్స్‌లు ఏమేమున్నాయో. కానీ నాకు వన్ ప్లస్ డిజైన్ గాని ఏమంటారు? మనకి కెమెరా వన్ ప్లస్‌లో చాలా బావుంటది కెమెరా. గేమింగ్‌కి బావుంటది. ఓకేనా? ఓన్లీ గేమింగ్‌కెళ్ళాలనుకుంటే మట్టికి బ్లైండ్‌గా ఐక్యూకెళ్ళిపోండి మామ. ఓన్లీ గేమింగ్‌కి అంటే. ఓకే. అది కాదు నాకు కెమెరా ఆల్ రౌండర్‌గా కావాలి మొబైల్ అనుకుంటే మట్టికి డైరెక్ట్ వన్ ప్లస్‌కెళ్ళిపోండి. మీరు ఇదివరకు గనక యాపిల్ డివైస్ అంటే మీరు ఏదైనా మొబైల్ వేరేది వాడుతూ ఉంటారు కదా! యాపిల్ ఐఓఎస్ యూజర్స్ అయితే మట్టికి 17 తీసుకోండి లేటెస్ట్‌ది. 17 బావుంది. 17 ప్రో మాక్స్, ప్రో ఏదన్నా తీసుకోవచ్చు మామ. 17 ఎయిర్ తప్ప. ఎయిర్ గేమర్‌లకి వేస్టు. ఓకేనా? 17 ఇయన్నీ తీసుకోవచ్చనమాట. అది నా ఒపీనియన్ అయితే ఇది మామ. మరి మీకేమనిపించిందో చెప్పండి. మీరు ఒకేళ కొత్త ఫోన్ తీసుకుంటే ఏ మొబైల్ తీసుకుందాం అనుకుంటున్నారు? అదే విధంగా మీరు ఆండ్రాయిడ్ లవరా? లేకపోతే ఐఓఎస్ లవరా? ఏంటి? మీరు ఏ మొబైల్ యూజ్ చేస్తున్నారో కూడా ఒక్కసారి కామెంట్ సెక్షన్‌లో చెప్పండి మామ. ఫ్యూచర్‌లో మీరు ఏ మొబైల్‌కి అప్‌గ్రేడ్ అవుతున్నారో కూడా కామెంట్ సెక్షన్‌లో చెప్పండి. మరది నేనైతే 17 ప్రో మాక్స్ తీసుకున్నాను. నా 15 ప్రో మాక్స్‌తో అయితే నేను సాటిస్ఫాక్షన్ మామ. నా 15 ప్రో మాక్స్‌తో నేను పోల్చుకుంటే చాలా సాటిస్ఫాక్షను. కానీ 16 ప్రో మాక్స్‌తో అయితే వేస్టు. కొనొద్దు. 16 ప్రో మాక్స్ ఉన్నవాళ్ళు దయచేసి తీసుకోవద్దు మామ. దీంట్లో కూలింగ్ సిస్టమ్ మరీ అంత ఏం పెట్టేయలేదు. నా 15 ప్రో మాక్స్‌తో పోల్చుకుంటేనే బెటర్ తప్పితే గాని 16 ప్రో మాక్స్‌తో అసలు వేస్ట్. 16 ప్రో మాక్స్ ఉన్నవాళ్ళు ఇది తీసుకున్న ఒకటే, అది వాడుకున్న ఒకటే. ఓ 50,000 అంటే అది ఒక 80,000 మంచిగా బ్యాంక్‌లో యేసుకుంటే నెక్స్ట్ ఇయర్‌కి మంచి ఇంట్రెస్ట్ వస్తది. బ్యాంక్‌లో ఫిక్స్ చేసుకోండి ఆ డబ్బులెట్టి. నాకు తప్పదు కాబట్టి తీసుకున్నాను మామ. మళ్ళీ "నువ్వెందుకు తీసుకున్నావు" అని అడుగుతారు. అవే నచ్చవురా నాకు. నా 15 ప్రో మాక్స్ ఇస్త్రీ పెట్టి అది తీసుకున్నా. అది ఉన్నందుకే ఇది తీసుకున్నాను. లేదంటే ఇదెందుకు నాకు. వద్దురా బాబు దీనికి. మళ్ళీ డిజైన్‌లు మార్చేసాడు. ర్యామ్‌లు పెంచేసాడు. ఆ! అదేదో కూలింగ్ సిస్టమ్ అన్నాడు. ఎందుకెట్టాడో తెలియట్లేదు అది నాకు. మైండ్ పోతుంది. ఏంట్రా ఆడు? ఆ! అది మామ. కానీ కెమెరా కూడా మామ చాలా బాగుంది మామ. కెమెరా కూడా అయితే మట్టికి నెక్స్ట్ లెవెల్ ఉంది. కెమెరా నేను యూజ్ చేశాను. నా 15 ప్రో మాక్స్‌తో చాలా ఇంప్రూవ్ ఉంది. దీంతో చేసిన వ్లాగ్స్ కూడా మంచి హిట్ అయినాయి మామ. ఐ లవ్ చుమ్మా. ఆ!
ఓకేనమ్మా. మీ వీడియోకి అయితే అందరూ ఒక లైక్, ఒక సబ్స్క్రైబ్ కొట్టేసేయండి. మరి మీరు ఏ మొబైల్ తీసుకున్నారో కామెంట్ సెక్షన్‌లో చెప్పండి. లైక్, కామెంట్ కొట్టి మీ దోస్తులకి షేర్ చేయండి. ఐఓఎస్ తీసుకుందాం అనుకుంటారు కదా! వాళ్ళకి షేర్ చేయండి. అందరికీ బాయ్ బాయ్.